అర్థం కాని వాళ్ళకి వాళ్ళు మోడీ గారు అంటే కేవలం జై శ్రీరామ్ అనే మాట మాత్రమే మాట్లాడతారు. భాజపా భారతీయ జనతా పార్టీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని భారతీయుల వాళ్ళ విశ్వాసాల్ని గౌరవించడమే కాదు సమున్నతంగా నిలిపే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వాళ్ళ యొక్క అపీజ్మెంట్ పాలసీ ఉండదు. ఓట్ల కోసం పెదవులు మూసే ప్రసక్తి లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పడం చేస్తున్నాం. ఒకప్పుడు ప్రపంచంలో విశ్వ గురువుగా చలామైన భారతదేశం ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీగా పేద దేశంగా అనేక కారణాల వల్ల ఎట్లా మారిందో ఆ చరిత్ర అంతా కూడా మీకు తెలుసు. కాబట్టి మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ప్రపంచానికి మళ్ళా విశ్వగురువు కావాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మొన్ననే G20 సమావేశాల సందర్భంగా ప్రపంచమే అబ్బురపడే పద్ధతిలో ఎట్లా నడిపిండో మీరు చూసింది. కాబట్టి ఈ మధ్య కాలంలో అమెరికా లాంటి దేశమే మోడీ గారు అమెరికాలో అడుగు పెడితే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలకడమే కాకుండా వాళ్ళ పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టి జై మోడీ జై మోడీ అనే పరిస్థితి వచ్చిందంటే ఇలా భారత కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి. ఒకప్పుడు ప్రపంచం అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీ అమెరికా రష్యా అని చెప్తుండే, సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ గురించి మాట్లాడుతుండే, పేద దేశాలంటే భారత్ గురించి మాట్లాడుతూ ఉండే. కానీ ఇవాళ రెసిషన్ ఉన్నప్పటికి కూడా కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎకనామికల్ రెసిషన్ ఉన్నప్పటికి కూడా ఇవాళ ఉన్నంతలో సింగిల్ డిజిట్ అయినా కూడా ఆర్థిక ప్రగతి సాధించి ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మోడీ గారి కాలంలో అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రేపు మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి అయితే భారత ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఏమని చెప్పి వారు కోరుతా ఉన్నారంటే ఇవాళ మోడీ గారికి ఏ విజన్ ఉందో మీకు తెలియాలి. ఇంతకుముందు మా వాళ్ళని చెప్పొచ్చు, ఏ రంగంలో చూసినా కూడా ఒక్కటి చెప్పోతా, నేను ఒక్కటి రెండు చెప్పోతా. మనకు మొన్న కరోనా వచ్చిన నాడు ఆక్సిజన్ సిలిండర్లు లేవు, ఆక్సిజన్ ఉత్పత్తి లేదు, ఐసీయూలు లేవు, సరిపడిన డాక్టర్లు లేవు, మందులు లేవు, పీపీ కిట్లు లేవని చెప్పి మన దెప్పి పొడిచింది. కానీ మన మోడీ గారు వైద్య రంగంలో 140 కోట్ల ప్రజానికానికి సేవలు అందించడానికి ఈ డిపార్ట్మెంట్ తీర్చిదిద్దాలి, డాక్టర్ల సంఖ్యను పెంచాలని చెప్పి పాత అవుట్డేటెడ్ పద్ధతులన్నీ కూడా రూపుమాపి ఇవాళ దేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్న మెడికల్ కాలేజీల నంబర్ కంటే ఎక్కువ మెడికల్ కాలేజీలు స్థాపించిన ఘనత మోడీ గారికి మాత్రమే దక్కింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.